గ్రామంలో పర్యటించిన మంత్రి జూపల్లి మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఆలోచన విధానాలను ముందుకు తీసుకుని వెళ్దామని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం విపనగండ్ల మండలం కల్వరాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పాదయాత్ర చేశారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జై భీమ్, జై సంవిధాన్. ఈ కార్యక్రమంలో భాగంగా వేదికపై ఉన్నటువంటి బావిలో నీళ్లు కూడా తీసుకుపోవడానికి వీలు లేకుండా రకరకాల కట్టుబాట్లు, ఒకవైపున పేదరికం, ఒకవైపున అవమానాలు, ఒకవైపున రకరకాల ఇన్ని ఇబ్బందులు, బాధలు ఉన్నా కూడా మొక్కవోని ధైర్యంతో చదివి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు చదువు, చదివించు, సమీకరించను. ఆ చదువు ద్వారానే 135 ఏళ్ళు అయినా కూడా ఈనాటి కూడా మహాత్మా అంబేద్కర్ గారి మనం బొమ్మ పట్టుకుని నిలుస్తుంటే 135 ఏళ్ళు. అట్లాగే మహాత్మా గాంధీ మహాత్ముడు ఎట్లయిండు, ఎందుకయిండు అంటే ఆయన కూడా గొప్ప చదువు చదివిన వ్యక్తి. ప్రపంచ ఇతర దేశాల్లో కూడా గొప్ప చదువులు చదివి భారతదేశానికి వచ్చిన తర్వాత ఆనాటి ఇంగ్లీష్ వాళ్ళు మనం పరిపాలిస్తుంది. భారతదేశానికి స్వాతంత్రం లేకుండా ఇంగ్లీష్ వాళ్ళు తుపాకులతో పరిపాలించేదన్నారు. దాన్ని చూసి మా దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పని పోరాటం చేసి అది కూడా శాంతియుతంగా అహింసతోటి ఒక చెంప మీద దెబ్బ కొట్టి ఇంకో చెంప నించుడు మహాత్మా గాంధీ. అంటే దెబ్బ కొట్టినోడి మనసు మార్చాలని, అంటే శాంతియుత పద్ధతి ద్వారా, సత్యాగ్రహాల ద్వారా 40 కోట్ల ప్రజల్ని సమీకరించి ఒకటి చేసి, అది కూడా మహాత్మా గాంధీ ఒంటి పైన ఈ సెల్ల కూడా ఉండేది కాదు, ఇక్కడ దాకానే ధోతి. ఎందుకంటే భారతదేశంలో పేదరికం ఉంది. అందరూ దుస్తులు ధరించేదాకా, అందరూ 3 పూటల భోజనం అందేదాకా నేను కూడా దుస్తులు ధరించని కేవలం కోచి మాత్రం పెట్టుకుని భారతదేశాన్ని 40 కోట్ల ఒకటిగా నడిపించి ఆనాడు భారతదేశం స్వాతంత్రం తెచ్చాడు. మామూలు విషయం కాదు. ఎందుకంటే మహాత్ముడు